ఓకే. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? యా ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? యాక్చువల్లీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, బట్ మేబీ ఇప్పుడు కొంచెం ఏంటంటే కంపేర్ టు లాస్ట్ సీజన్స్ బిగ్ బాస్ అంత బయాస్డ్ లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు సీజన్స్లో ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ ఎలిమినేట్ అవ్వలేదు, బట్ ఈ సీజన్లో అయ్యారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉండుండొచ్చు, లైక్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. ఇంతకుముందు వీక్స్లో అంత ఏం ఇంట్రెస్టింగ్ అనేది. ఓకే. సోనియా ఎలిమినేట్ అయింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఏ కంటెస్టెంట్గా అంటే లైక్ తను కూడా ఆడడానికి వచ్చింది, బట్ ఫోకస్ అంతా వేరే దగ్గర పెట్టేసరికి ఎలిమినేట్ అయింది కాబట్టి ప్యూర్ జెన్యూన్ ఎలిమినేషన్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు నిఖిల్ పృథ్వీ 100% ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడతారనిపిస్తుంది ఇంక పైన? యాక్చువల్లీ వాళ్ళు పర్సనల్గా లైక్ ఫిట్నెస్ ఎక్కువ ఉంది కదా, సో ఏ ఫిజికల్ టాస్క్ వచ్చినా వాళ్ళు ఈజీగా ఆడేస్తారు. బాయ్స్ ప్లస్ సో అట్లా కంపేర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఎక్కువ ఆడతారు కాబట్టి మేబీ వాళ్ళు తను ఇంతకుముందు డిస్ట్రాక్ట్ అయిపోయినాను, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాను అని చెప్పినారు కదా నిఖిల్, మేబీ ఇప్పటి నుంచి ఏం అవ్వడేమో అనిపిస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక పర్సన్ లేరు కాబట్టి సో హీ కెన్ మోర్ ఫోకస్. ఓకే. ఇప్పుడు ఏ క్లాన్లో ఉన్నా సరే మనకంటనే తీస్తున్నారు, అది కార్నర్ చేయడమా లేదంటే తను వీక్ అనా ఏంటి? సో మేబీ వన్ థింగ్ ఏంటంటే తను ఇమోషనల్లీ చాలా వీక్ ఉన్నారని, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గా కూడా తను ఎక్కడో ఆగిపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఏదైనా అగ్రెసివ్ మూమెంట్ వచ్చినప్పుడు తను అగ్రెసివ్ అవ్వకపోయినా, తను 100% ఇవ్వకపోయినా వాళ్ళ క్లాన్కి లాస్ కదా, సో మేబీ అట్లా అని చెప్పేసి మా సైడ్. ఓకే. ఇప్పుడు యష్మి లెక్కల్లోనే లేడు మనకంటాను కదా, సో అది మీకు ఎలా అనిపిస్తుంది? యష్మి లెక్కలోనే లేరు అనే దాన్ని నెగిటివ్గా తీసుకునే దానికంటే పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే, తను వీక్ అయిపోవడం, ఫస్ట్ వీక్ ఏడవడం, అది అంతా ఇమోషనల్గా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల తను ఏం ఫీల్ అయింది, మేబీ మీరు బాయ్ కాబట్టి బాయ్గా రియాక్ట్ అవ్వండి, కరెక్ట్ టైంలో రియాక్ట్ అవ్వండి, ఇంత ఎమోషనల్ ఉండదు. లైక్ ఎవరైనా గర్ల్స్ ఎలా ట్రీట్ చేస్తారు బాయ్స్ని, ఎవరైనా బాయ్ ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు అని అంటే ఇష్టపడరు కదా, సో అక్కడ కూడా అంతే ఎక్కువ ఇమోషనల్ అయిపోతున్నారు కాబట్టి తను ఇమోషనల్లీ చాలా వీక్ అని చెప్పేసి తను అలా ట్రీట్ చేస్తుంది, అంతే తప్ప నెగిటివ్గా తీసుకుంటే అంటే. ఓకే. ఇప్పుడు పృథ్వీది విష్ణుప్రియది అదేంటి, ఫ్రెండ్షిప్ ట్రాకా లవ్ ట్రాకా ఏంటి అది? మీకేమనిపిస్తుంది? అది ఫేమ్ ట్రాక్ అనుకోవచ్చు. ఫేమ్ ట్రాక్. మేబీ అంటే లైక్ చూస్తూ వచ్చాము, చాలా సీజన్స్లో అబ్జర్వ్ చేశాం కదా, మేబీ ఇది కూడా అంతే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మోనల్